తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు బీజేపీ నేతలు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సమాన దృష్టితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని పలు ముఖ్యమైన రహదారులకు నేషనల్ హైవే హోదా కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. అవసరమైన నిధులు, రుణాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు బీజేపీ లీడర్స్. హైదరాబాద్ పరిధి 17 అసెంబ్లీ సెగ్మెంట్లలో మంజూరైన ముద్రా రుణాలపై ఆరా తీశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫస్ట్ టైం అప్లై చేసిన వారిలో ఎంతమందికి లోన్లు మంజూరు చేశారో చెప్పాలన్నారు. హైదరాబాద్ లో జరిగిన దిశ మీటింగ్ లో ముద్రా రుణాల మంజూరు ప్రక్రియపై చర్చించారు. రుణాల మంజూరుపై పూర్తి నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. ప్రాసెసింగ్ లో ఉన్నవి, శాంక్షన్ అయినవి, రిజెక్ట్ అయినా పూర్తి వివరాలు ఇవ్వాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొన్నేమో చాలా ప్రమాద పరిస్థితుల్లో కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో చాలా ప్రాంతాలు కొంతమంది భయానికి ఖాళీ చేసినా కూడా ఉన్నాయి. 200 కోట్లు ఇస్తే మంచిదే, కలెక్టర్ గారు తీసుకొస్తే మంచిదే. ఒకవేళ అది కాకపోతే కొద్దిగా ఫేస్డ్ మేనేజ్ చేస్తే బాగుంటుందేమో ఆలోచన. దయచేసి ఇప్పుడు దానికి సంబంధించి కలెక్టర్ గారు సార్ ఈ హౌసింగ్ సంబంధించి సపరేట్ రివ్యూ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ మీరు ఇంకా మీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే 2417 crores కావాలి. ఇది ఓల్డ్ రేట్స్. అడిషనల్ రేట్స్ అయితే మళ్ళీ ఒక 500 crores, ఆల్మోస్ట్ 3000 crores ఎగ్జిస్టింగ్ స్టార్ట్ చేసినటువంటి హౌస్ కంప్లీట్ చేయడానికే మనకు 3000 కోట్లు కావాలి. హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నా పాత బస్తీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరత, ప్రాథమిక సౌకర్యాల సమస్యలు మరింతగా ఇబ్బంది పెడుతున్నాయన్నారు కిషన్ రెడ్డి. హైటెక్ సిటీతో పాటు ఓల్డ్ సిటీ అభివృద్ధిపై సమాన దృష్టితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి బడ్జెట్ కేవలం కొత్త ప్రాంతాలకే కాకుండా పాత పట్టణానికి కూడా సమానంగా కేటాయించాలని సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పూర్తి స్థాయిలో సమాచారాన్ని సమర్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసే విషయంలో పూర్తి స్థాయిలో సహకరిస్తుందన్నారు. రాష్ట్రంలోని పలు ముఖ్యమైన రహదారులకు నేషనల్ హైవే హోదా కల్పించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు బండి సంజయ్. NH 563 ఇంటర్సెక్షన్ కింద సిరిసిల్ల, కామారెడ్డి మీదుగా ఎల్లారెడ్డి, పిట్ల వరకు 165 కిలోమీటర్ల మేర రోడ్డును నేషనల్ హైవే కింద పరిగణించాలని రిక్వెస్ట్ చేశారు. నేషనల్ హైవే 358B పరిధిలోని వేములవాడ, కోరుట్ల రహదారిని జాతీయ రహదారుల కింద అభివృద్ధి చేయాలన్నారు. రాయ్పూర్ నుంచి హైదరాబాద్ వరకు గ్రీన్ ఫీల్డ్ కారిడార్ పై తక్షణమే DPR ను సిద్ధం చేయాలని గడ్కరీకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు సంజయ్. తెలంగాణలో విచ్చలవిడిగా మదర్సాలు పుట్టుకొస్తున్నాయని ఆరోపించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. వాటిలో ఎన్నింటికి అనుమతులు ఉన్నాయో వివరాలు చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మదర్సాల్లో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలపైన నియంత్రణ ఎవరికి ఉందో అధికారులు ఎవరూ చెప్పడం లేదన్నారు. త్వరలోనే గవర్నర్, కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి మదర్సాల అంశాన్ని తీసుకెళ్తామన్నారు రఘునందన్ రావు.